మన మూడు ముక్కల ముఖ్యమంత్రి ఉద్యానంకి వెళ్లాల్సి ఉండగా అక్కడికి వెళ్లకుండా పొరపాటున ఉద్యానంకి వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పటిలాగే స్క్రిప్ట్ చూస్తూ ఎలా చదువుతాడో చూద్దాం. నా దగ్గర అయితే స్క్రిప్ట్ లేదు, కానీ ఆయన స్క్రిప్ట్ ఎలా చదువుతాడో చూద్దాం. ఇక్కడ కౌంటర్ కూడా పెట్టాం. ఇక్కడ ఎన్నిసార్లు ఎన్ని సెకండ్లలో ఆయన స్క్రిప్ట్ చూసి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారో చూద్దాం. ఒక దత్తపుత్రుడిని యాక్టర్ గా పెట్టుకొని డ్రామాను కూడా ఆడుతాడు. ఈ దత్తపుత్రుడు ఎవరు అనంటే, ఎలాంటి వాడు అనంటే, మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు. తాను తెలంగాణలో అభ్యర్థులు నిలబెడుతూ పోటీ పెడుతూ తెలంగాణలో తాను అన్న మాటలు వింటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ చూడండి, ఈయన చదివింది 44 సెకండ్లు. 44 సెకండ్లలో 10 సార్లు పేపర్ చూశాడు. అంటే సుమారుగా 4 సెకండ్లకు ఒకసారి పేపర్ చూస్తున్నాడు. అది అందరికీ తెలిసిందే, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు ఏం జరిగింది, ఏం జరగబోతుంది. అదే నువ్వు ప్రత్యేకంగా చెప్పిన మాటలైతే ఏం లేవు, ఇందులో నీ మనసులోంచి వచ్చిన మాటలైతే కావు. ఎవడో రాశాడు, సుంటల్లారా, ఓ ఎరినా ఫ్లవర్స్, కొద్దిగా నీట్గా రాయండి స్క్రిప్ట్. అందరూ ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. సరే, స్క్రిప్ట్ గురించి పక్కన పెడితే ఒకసారి చూడండి ఆయన మాటల్లోనే. ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఈ ప్యాకేజీ స్టారు, ఈ మ్యారేజీ స్టారు. ఎప్పటిలాగే అమ్మఒడి ప్రోగ్రాంకి వెళ్ళినా ముక్కు పచ్చలారని పిల్లల దగ్గర పవన్ కళ్యాణ్ గారి యొక్క పిల్లల గురించి, ఆయన యొక్క పెళ్లిళ్ళ గురించి, వసతి దీవెనకి వెళ్ళినా అదే, ఏ ప్రోగ్రాం అన్నా పెట్టుకో, ఉద్యానానికి వచ్చినా కూడా అదే. ఎప్పటిలాగే అదే అరిగిపోయిన స్టోరీయే, పిల్లల గురించి, పెళ్లిళ్ళ గురించి. ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ. ఇప్పుడు తన చెల్లెల గురించి చెప్తున్నాడు అని అనుకుంటున్నారా మీరు? తన చెల్లెలు షర్మిలమ్మ, వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టిన చెల్లెమ్మ, పాదయాత్ర కాదు, పాదాల మీద నడిచే యాత్ర, ఆడపిల్ల కాదు ఈడపిల్ల అని అన్న చెల్లెమ్మ గురించి అనుకుంటున్నారా మీరు? కాదు. చూడండి, బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందిన, ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాల. ఓట్ల గురించి నువ్వే చెప్పాలా జగనన్న? 2014లో దాదాపు 70% చోట్ల నోటాతో పోటీ పడినారు మీరు. ఇదో ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ వేస్తున్నా, చూడండి ఎన్ని ఓట్లు వచ్చాయో మీకు, ఎన్ని చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయో. మీ పార్టీకి వచ్చిన ఓట్లే ఇవి. సరే, కంపారిజన్ బర్రెలకతో ఎందుకు జగనన్న? నీకు ఆ బర్రెలకున్నంత ధైర్యం కూడా లేదే. పెట్టా బేడా సర్దుకొని వచ్చావు. అలాగే తెలంగాణ విద్యార్థులంతా నిన్ను తరిమి కొట్టారు తెలంగాణలో. ఆమెకున్నంత ధైర్యం కూడా లేదే. పోటీ ఎక్కడ చేసావు? చేయలేదు. మేమన్నా పోటీ చేసాం 8 స్థానాల్లో. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నిలబెట్టారు అంటే రాజకీయ ఉనికి కోసం, అలాగే జెండా రెపరెపలాడించాలి, అలాగే ఈ యొక్క యువతకి రాజకీయాల వైపు మొగ్గు చూపాలి, రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళతో కూడా రాజకీయం చేపిస్తానే ఉద్దేశంతో ఆయన పోటీ చేయడం జరిగిందని చాలా చోట్ల చెప్పాడు. డిపాజిట్ల గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు జగనన్న? ఇంకా ఏం మాట్లాడో చూద్దాం. 2014 నుంచి 2019 మధ్య ఈ ఉద్యానం, ఇది ఉద్యానం కాదురా, ఉద్దానం రా. మళ్ళీ గుర్తొచ్చారా మీకు? ఎవర్రా స్క్రిప్ట్ రాసేది? మొన్న కూడా మీరు ఉల్లగడ్డ, ఎర్రగడ్డ, ఇదంతా సోషల్ మీడియాలో 3-4 రోజులు అదే ఉన్నది పంచాయతీ. సన్యాసులారా, సుంటల్లారా. ఈ ఉద్యానం ప్రాంతానికి మంచినీరు ఇవ్వటం ఎలా అని చెప్పి కనీసం ఆలోచనైనా చేశారా అంటే అది లేదు. 2014 నుంచి 2019 వీరిద్దరూ కలిసి పోటీ చేసి కనీసం ఉద్యానం ప్రాంతం ఇంత దారుణంగా ఉంది. ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ నిర్మిస్తే ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పి నిర్మించారా అని అంటే అది కూడా లేదు.
ఉద్దానం గురించి ఈయనే చెప్పాలి. అసలు ఉద్దానం వెలుగులోకి తెచ్చిందే పవన్ కళ్యాణ్ గారు. ఆయన 2014 నుంచి 2019, ఇక్కడ కూడా డేట్ చూడండి, 2018. ఎంతో మంది, సంవత్సరానికి 1000 మందికి పైగా చనిపోతుంటే ఆయన మొత్తం అందరినీ ఇక్కడ చెప్పారు చూడండి. ప్రతి ఒక్క పార్టీని కలుపుకొల్లి రాజకీయంగా ఆలోచించకుండా అందరినీ ఏకం చేసేసి దాదాపు 15 ఏళ్లలో 20,000 మంది కిడ్నీ బాధితులు చనిపోతే ఎవరు పట్టించుకోకుండా ఉంటే, నువ్వు కూడా అప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నావు జగనన్న, నువ్వు పట్టించుకోకుండా ఉంటే ఈయన హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళిపోయి ప్రొఫెసర్లందరూ కలిసి అసలు వ్యాధికి మూలం ఏంటి అనేది చూసి ప్రక్షాళన చేసి అసలు వాటర్ ప్యూరిఫైర్లన్నీ తెప్పించేసి అలా ఎంతో మందికి ఆర్థిక సహాయాలు కూడా చేశాడు. ఉద్దానం గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చేసిన నిరాహార దీక్షల గురించి, ఆయన చేసిన ప్రయత్నాల గురించి న్యూస్ ఛానల్లో కూడా చూపించారు. చూడండి ఇక్కడ. ఉద్దానంలో ప్రబలుతున్న మూత్రపిండాల సమస్య పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. అన్ని వర్గాల సహకారంతో ఈ వ్యాధి మూలాలు కనుగొనే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పిన ఆయన సోమవారం సీఎంతోనూ ఈ అంశంపై చర్చిస్తానని ప్రకటించారు. ప్రజల చింత తీర్చే క్రమంలో రాజకీయాలకు తావులేదన్న పవన్ అధికార ప్రతిపక్షాలతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. మనకు కావాల్సినట్టు మన తోటి మనుషులు బాధపడుతున్నప్పుడు, మన తోటి సమాజం బాధపడుతున్నప్పుడు మనం ఎంత చేయగలం, దీన్ని పొలిటికలైజ్ చేయకుండా చాలా మంది నేను తిడుతూ ఉంటాను. యూఆర్ హెల్పింగ్ టీడీపీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. నా ఉద్దేశం ఏంటంటే ఏ ప్రభుత్వానికి కనుక నేను ప్రజలకు సహాయం చేస్తున్నాను కానీ నేను ప్రభుత్వానికి సహాయం చేస్తాను అనుకోవట్లేదు. ఏదర్ ఇది వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ అక్కడ ఉన్నా కానీ నేను ఇదే పని చేసాను. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ టీడీపీ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ ఐఎమ్ డూయింగ్ ఇట్. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఒకవేళ ప్రభుత్వం దీనికి స్పందించని పక్షంలో అది నేను ఎవరి తరపున ఉన్నాననేది మీకు అప్పుడు ప్రత్యేకించి చెప్పగలను. మనిషి మేధస్సంతా కలిపి ఒక అణుశక్తి, ఒక అణుబాంబుని కనిపెట్టినప్పుడు ఉద్దానం లాంటి సమస్యను ఎందుకు పరిష్కరించలేము? అందుకనే పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 2019 వరకు ఉద్దానానికి ఏం చేశారు అని అన్నావు కదా ఇందాక వీడియోలో. నేను ఆల్రెడీ ప్రూఫ్స్తో సహా చూపించాను. ఇంతవరకు మన తెలుగు న్యూస్ ఛానళ్ళు చూపించాయి ఆయన యొక్క పోరాటాన్ని. హార్వర్డ్ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ల మాటల్లో కూడా మనం విన్నాం ఒకసారి. We have been inspired by Mr. Pawan Kalyan's speech at Harvard on the epidemic of kidney disease in the Uddanam part of India. ఉద్దానం గురించి పవన్ కళ్యాణ్ గారు ఇంత చేస్తే నువ్వు ఏమీ చేయకుండా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా నువ్వు క్రెడిట్ అంతా నీకే తీసుకుంటున్నావు. ఇది చూస్తుంటే ఎలా ఉందంటే ఎవడికో పుట్టిన బిడ్డకి నేనే తండ్రి అని చెప్పుకున్నట్టుంది జగనన్న. నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారు చేసిన కార్యక్రమాలు, టీవీ ఛానళ్ళు చెప్పాయి, ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రొఫెసర్లు చెప్పారు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారి మీద పడుతున్నావు జగనన్న. మనిషివా లేకపోతే అన్నం తింటున్నావా లేకపోతే ఉల్లిగడ్డ తింటున్నావా? ఉల్లిగా